హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. 2 గ్లాసులు మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే బియ్యము శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. 3/4 కప్పు పచ్చి బఠానీ ఫ్రెష్వి, అలాగే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ అనైజు 3 లవంగాలండి. చూసారు కదా, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 చిన్న బిర్యానీ ఆకులు, పెద్ద సైజు ఉల్లిపాయ 1 సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, బాగా పండిన టమాటాలు 3 బాగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగ, స్టార్ అనైజు, బిర్యానీ ఆకు, యాలకులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి రుచి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. పుదీనా కొద్దిగా వేసుకుంటే చాలండి. కొత్తిమీర మాత్రము ఒక 1/2 కప్పు వరకు, పుదీనా ఒక 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది టమాటా బాత్కి. ఆయిల్లో వేయించుకుంటే మంచి ఫ్లేవర్తో రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించి ఒకసారి ట్రై చేయండి, రుచి చాలా బాగుంటుందండి. ఇది కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు బఠానీ వేసుకుందాము. పచ్చి బఠానీ ఫ్రెష్వి, మీ దగ్గర లేకుంటే ఎండినవైనా కానీ నైట్ నానబెట్టి ఉదయం ఒక 2 విజిల్స్ ఉడికించి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది కొద్దిగా వేగించుకోవాలండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాము. కొన్ని టమాటా ముక్కలు కొద్దిగా టమాటా పేస్ట్ చేసి వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి. కలర్ కూడా మంచి కలర్తో చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అచ్చము పేస్టే కాకుండా అచ్చం ముక్కలే కాకుండా 2 మిక్స్ చేసి వేస్తే కూడా రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది కొద్దిగా మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి. మొత్తము వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా మీ కారానికి సరిపడినంత వేసుకోండి. కారము మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మంచి కలర్తో చాలా బాగుంటుందండి. మేము ఇంట్లో పట్టించిన కారం కాబట్టి బాగా కలర్గా ఉంటుంది రైసు. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి టమాటాలు. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కాబట్టి కరెక్ట్గా 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. కొత్త బియ్యం అయితే కొద్దిగా నీళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. పాత బియ్యం అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. 2 గ్లాసులకి కరెక్ట్గా 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసాను. ఎసరు కూడా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న
బియ్యం వేసేసుకుందాము. బియ్యం ఎప్పుడైనా నానబెట్టి పెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా పువ్వులాగా ఉంటుందండి, స్మూత్గా చాలా బాగుంటుంది. సరే కదా, ఈ విధంగా బియ్యం మొత్తము వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మీరు బియ్యం వేసేస్తున్నాగానే మూత మూసేసి విజిల్ పెట్టేశారంటే పైన మసాలా అంతా ఉండిపోతుంది, రైసు అడుగునే ఉండిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మూత పెట్టి చూడండి, చక్కగా మీకు మొత్తం మనము డేక్షాలో చేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుందండి. కుక్కర్లో కూడా విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయేసిందండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది టమాటా బాతు. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పెరుగు పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా కానీ చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.